వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. పహల్గామ్ దుర్ఘటన పట్ల భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిందని ఇండియన్ ఆర్మీ జగ్గుల శ్రీనయ్య అన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ ఆయన మాట్లాడారు. భారత సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనివ్వడం, ఈ ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులను తుదముట్టించడం పట్ల భారత సైనికుడిగా గర్వంగా ఉందని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తాను సైతం 18 సంవత్సరాలుగా ఆర్మీలో అవల్దార్ ప్లాటూన్ కమాండర్గా పనిచేశానని, కార్గిల్ వార్ పార్లమెంటు ఆపరేషన్లో పాల్గొన్నానని సగర్వంగా తెలుపుతున్నారు. ఇండియన్ ఆర్మీ పిలుపు వస్తే తాను సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఏదేమైనా అందరం భారతీయులం, భారత్కు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల తాను దేవరకొండ పట్టణంలో మే 9 నుండి 3 రోజులు ఇంటింటికి ఆపరేషన్ సింధూర్ విజయాలను తెలపనున్నట్లు, తన వెంట వందలాదిగా యువత మహిళలు కలిసి వస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను అతి దారుణంగా 26 మందిని కాల్చి చంపడం పట్ల ఒక ఆర్మీ సోల్జర్గా మీరు ఎలా స్పందిస్తున్నారు? దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు అవల్దార్ జే సినయ్య, 21 మెకనైజ్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్. అవల్దార్ జే సినయ్య, 21 మెకనైజ్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్. నా ట్రైనింగ్ మహారాష్ట్రలో జరిగింది. తర్వాత నేను కాశ్మీర్లో కొన్ని రోజులు 3 ఇయర్స్ అక్కడ నేను విధులు నిర్వహించాను. ఆ టైంలో కూడా 2020, 2006, 2007 కొంచెం అవల్దార్ జే సినయ్య, 21 మెకనైజ్ ఇన్ఫెంట్రీ, ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు నేను విధులు నిర్వహించాను. ఏదైతే నేను కాశ్మీర్ పహల్గామ్లో పర్యటనల మీద ఏదైతే తీవ్రవాదులు అటాక్ చేసిరో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఒక సోల్జర్గా ఓనిక నాతే. ముందు జరగకుండా ఇది ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిన్న ఏదైతే మన మహిళలు ఆర్మీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్ అయ్యారు. అసోటివి ముందు జరగకుండా మన దగ్గరికి రావాలంటే పాకిస్తాన్ వాళ్లకు ఉచ్చబడాలి. ఎందుకంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఇంతకుముందు పార్లమెంట్ అటాక్ మీద జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా మేము ఉన్నాం. తర్వాత ఏదైతే 99 కార్గిల్ వార్ జరిగినప్పుడు నేను అనంతనాగ్లో ఉన్నాను. అప్పుడు మా ముందరనే నేను కనీసం 15 మందిని అటాక్ చేసి వాళ్ళని చంపాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు పిలిస్తే నేను పోవడానికి రెడీగా ఉన్నాను. నాకు అసలు ఆగబుద్ధి లేదు. నాకు యూనిట్ నుంచి ఎప్పుడైతే కాల్ వస్తుందో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. మనం అందరం ముందు భారతీయులం, తర్వాత హిందూ ముస్లింలు. మనకు ఒక మన పాకిస్తాన్ ఎవడైతే పక్క దేశాలు ఎవరైనా మన మీద అటాక్ చేయాలని వచ్చినా మనం ఒక సోల్జర్గా లేకపోతే ఒక మానవత్వం ఉన్న మానవుడిగా ముందడుగేసి అందరం కలిసిమెట్టుగా మనం ఒక సైనికునిగా తయారు కావాలి. పాకిస్తాన్ కుట్రలు వంతుండో దానికి మన అందరు భారతీయులం ఐకమత్యంతో ఉండి మన భారతదేశానికి ఏదైతే మన మోడీ గారు నిర్ణయాలు మన ఇండియన్ ఆర్మీకి పూర్వ స్వేచ్ఛ ఇచ్చి మనకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చుకుంటా ముందుకు నడిపిస్తుండో దాన్ని బట్టి మనం ఇంకా మన భారతీయులందరూ ఐక్యతతో ఉండి పాకిస్తాన్ ఏదైతే కుట్రలకు వంతుందో దాన్ని చాలా తీవ్రంగా ఖండిద్దాం. ముందు జరగకుండా దీన్ని వ్యతిరేకిద్దాం. జై హింద్, జై భారత్.